బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. మన దేవుని వారలారా, ఈ ప్రశాంతమైన వాతావరణంలో క్లుప్తంగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి ప్రశాంతంగా వినే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ మనస్సు వాక్యం మీద కేంద్రీకరించి ఆలోచనాత్మకంగా మీ దృష్టిని వాక్యం మీద ఉంచి వినాల్సిందిగా ప్రభు పేర తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, గత 15-20 సంవత్సరాలుగా వచ్చిన మార్పులు మనం చూసినప్పుడు 15 సంవత్సరాలకి ముందుకి మనం వెళితే సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మన ప్రాంతంలో, మన దగ్గరలోనే ఎక్కడో ఒక పట్టణంలో మీటింగ్స్ జరిగేవి. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, తణుకు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగే మీటింగ్స్కి వెళ్ళి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ రాసుకుంటూ బహు జాగ్రత్తగా నేర్చుకున్న సందర్భాలు. ఇక కాస్త డబ్బులుంటే ఆ సీడీలు, డివిడీలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి అవన్నీ రాసుకోవటం. అంటే 15 సంవత్సరాల ముందు వాక్యం నేర్చుకోవటం అంటే బైబిల్ని మనంతటి మనం చదువుకునేలాగున మనకు అర్థమయ్యే విధంగా చదువుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది. కొన్ని ప్రసంగాలు మాత్రమే మన దృష్టికి వచ్చేవి, కొన్ని ప్రసంగాలు మాత్రమే మనం నేర్చుకోగలిగేవాళ్ళం. జాగ్రత్తగా వినండి. గత కొంతకాలంగా ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పులను బట్టి ఈరోజు వాక్యం అనేది ఎంత విరివిగా అందించబడుతుంది, లేదా ఎంత విరివిగా మనకు దొరుకుతుందంటే, టీవీ ఆన్ చేస్తే ఎందరో స్పీకర్స్, ఎన్నో వాక్యాలు, ఎన్నో సందర్భాలు. ఇక ఈ మధ్య కాలంలో ఆండ్రాయిడ్ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా మరింత విరివిగా వాక్యాన్ని నేర్చుకుంటున్న పరిస్థితులు. ఎంత విరివిగా అంటే దాదాపుగా ఎవరైతే వాక్యోపదేశకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయా మీటింగ్స్కి సంబంధించిన లైవ్ అప్డేట్స్ ఇవ్వటం, చాలా త్వరతంగా వాక్యం అనేది మనకి చేరటం, మనం నేర్చుకోవటం, ఎన్నో అంశాలు, ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజంగా ఆలోచిస్తేనండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్ని అంశాలను గురించి మనకు అవగాహన ఉంది అని మనం పరిశీలిస్తే, ఆదికాండం మొదలుకొని ఆదికాండంలో దేవుడు చేసిన సృష్టి కార్యక్రమంలో చివరిగా ఆదాము అవ్వలను దేవుడు కలిగించటం. అక్కడి నుంచి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథంలో చివరికి వచ్చేసరికి పరలోకం గూర్చి, పాతాళం గూర్చి, ఆ చివరి మాటల్లో ఎవరు పరలోకానికి వెళ్ళేవారుగా ఉన్నారు, ఎవరు నిత్య శిక్షకు జారిపోయేవారుగా ఉన్నారు లిస్ట్ ఇస్తూ కొన్ని హెచ్చరికలతో ముగించటం వరకు మనకు చాలా విషయాలు తెలుసు. ప్రారంభ మానవులు ఆదాము అవ్వల నుంచి మనం ఆలోచిస్తే వారు దైవాజ్ఞను ధిక్కరించటం, పాపం లోకంలోకి ప్రవేశించటం. ఇక తర్వాత కయ్యూను అసూయ, కయ్యూను క్రూరత్వం. ఇక అనతి కాలంలోని జనములు విస్తరించిన తర్వాత దేవునిని విస్మరించిన పరిస్థితి. దేవుడు ఇలాంటి మనుషులు అవసరమా అనుకుని ప్రజల్ని తుడిచేయాలనుకోవటం. ఆ పరిస్థితుల్లో జలప్రళయం, నీతిమంతుడైన నోవాహుని దేవుడు కాపాడడం, ఆయన కాపుదల. ఇలా ఆలోచిస్తే ఎన్నో విషయాలు. మరలా ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే,
మరలా జనములు ఉద్భవించటం, మెసొపొతేమియాగా పిలువబడిన ఆ ప్రాంతంలో ఫస్ట్ ఈ నోవాహు కుటుంబం సెటిల్ అయిన తర్వాత, వారి నుంచి జనములు ఉద్భవించిన తర్వాత అక్కడి నుంచి మరలా ప్రపంచ నలుమూలలకు ప్రజలు విస్తరించటం, మరలా ప్రజలు దేవుణ్ణి మర్చిపోవటం, ఈసారి దేవుడు అబ్రహాముని ఎన్నుకోవటం, అబ్రహాము ద్వారా విశ్వాసం అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేయాలనుకోవటం, అబ్రహామును బట్టి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు ద్వారా యాకోబుకు 12 మంది కొడుకులు కుమారులు, వారు ఇశ్రాయేలీలుగా పిలువబడ్డం, మరలా వారిని ప్రపంచానికి ఉదాహరణగా చూపించి దేవుడు తన ఉనికిని ఈ ప్రపంచానికి తెలియచేయాలనుకోవటం. ఇలా ఆలోచించుకుంటూ మనం వచ్చేస్తేనండి ఆ కాలం నుంచి ఎందరో వ్యక్తులు, వారిలో భక్తులైన వారు, వారిలో దుష్టులైన వారు. భక్తులు ఎలా అనేక విజయాలు సాధించారు, దేవుని మన్ననలు పొందుకున్నారు, దుష్టులు ఎలా నష్టపోయారు. ఉదాహరణకి అబ్రహాము గారు ముది మనవడు, ఇస్సాకు మనవడైన యోసేపు యవన కాలంలో దేశంగాని దేశంలో ఎంత మాదిరి కలిగి బ్రతికాడు, దేవుడంటే ఎంత భయం, ఎంత భక్తి. ఇలా ఆలోచించుకుంటూ వచ్చేస్తే ఎందరో భక్తులు. ఇక అదే యాకోబు గారు కుమార్తె దీనా, బుద్ధి బాగోకపోవటం వలన, చూపులు సరిగ్గా లేకపోవటం వలన జీవితాన్ని ఛిద్రం చేసుకుని అవమానాల పాలై ఎలా చరిత్రహీనురాలుగా మిగిలిపోయిందో, చరిత్రే లేని కుమార్తెగా ఎలా నష్టపోయిందో మనకు తెలుసు. ఇలా ఎందరో భక్తుల చరిత్ర, ఎందరో భక్తుల జీవిత గాథలు, అలాగే జీవితాలను కోల్పోయిన వారెందరో చరిత్ర దేవుడు బైబిల్లో రాయించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మనకు పరిచయమే. ఒక దావీదు గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే మనకు పరిచయమైన విషయమే. అంటే ఎంత విరివిగా ఈరోజు మనకు వాక్యం అందుతుందో, బైబిల్ని మనంతటా మనం చదువుకుని అర్థం చేసుకోవడానికి ఎన్ని అవకాశాలు ఈరోజు మనకు అందుబాటులో వచ్చాయో మీకు చెబుతున్నానంతే, పరిచయం చేస్తున్నానంతే. ఇలా ఎవరిని గురించి మనం మాట్లాడుకున్నా, ఒక రూతుని గురించి మనం మాట్లాడుకుంటే, భర్తను కోల్పోయినా యవన కాలంలో భర్తను కోల్పోయినప్పటికీ ఎంత నమ్మకంగా నిలబడిందో, దేవుని చేత ఎన్నిక చేయబడిందో మనకు తెలుసు. ఇలా ఆలోచించుకుంటూ వస్తే ఇక మనకు తెలియని సందర్భం అంటూ ఏదో లేదేమో అనిపిస్తుందండి బైబిల్లో. ఎవరిని గురించి మాట్లాడదామని ఒక ఏలియా గురించి మాట్లాడితే చాలాసార్లు విన్నాం కదండి. ఇలా బైబిల్లో ఏం రాయబడింది అనేది క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరికీ సుపరిచితమైనదే. అయితే ఇంత తెలిసినప్పటికీ నేడున్న సాంకేతిక పరిజ్ఞానం, ప్రసార సాధనాలు అభివృద్ధి చెందిన నేటి కాలంలో విరివిగా మనం బైబిల్ చదువుతున్నప్పటికీ, నేర్చుకుంటున్నప్పటికీ నాకు చాలా సందర్భాలు బైబిల్ నుంచి తెలుసు అనే ధైర్యం మనకున్నప్పటికీ మనలాంటి వారు కూడా ఆలోచించుకోవలసిన ఒక సాధారణమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచిస్తూ బహు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. ఇదంతా ఎందుకు మీ ముందుంచాను అని అంటే, ఇంత తెలిసిన బైబిల్ని గురించి ఇంత పరిజ్ఞానం మనకున్నా ఇది సరిపోదేమో అని అనిపించే విధంగా ఉన్న ప్రభు మాటలు కొన్నింటిని మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. ముందుగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే, ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లనగరు ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరి అని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. సాక్షాత్తు ప్రభువు మాట్లాడుతూ, ఆనాడు
ఏ ప్రాంతాలలో అయితే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా ఆయన సువార్తను ప్రకటించారో, విశేషమైన జ్ఞానవాక్కులను ఏ ప్రాంతంలో ప్రభు వినిపించారో, జీవము కలిగిన మాటలను, దయగలిగిన మాటలను, ఈ లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ఎన్నో మానవ జ్ఞానానికి అందని ఎన్నో విషయాలను ప్రభు ఆనాడు ప్రకటిస్తే, ఏ ప్రాంతాలలో అయితే విరివిగా ఆయన ప్రకటించాడో ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు మనం చదువుకున్న మాటలకి అర్థం ఏంటి అని అంటే, స్పందించని వారుగా ఉన్నారట. ఎలా ఉన్నారండి? స్పందించలేదు. సాక్షాత్తు ప్రభువే వాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తే, వాక్యమే వారి ముందు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తే, ప్రభువు వారి ముందు నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదట. మాటలు అర్థమవుతున్నాయి మీకు? అంటే విషయం తెలిసినా రెస్పాండ్ అవ్వకపోవడం అంటూ ఉంటుందా? విషయం తెలిసిన, సబ్జెక్ట్ తెలిసిన, ఎన్నో పాఠాలు, ఎన్నో అంశాలు మనకు బైబిల్ గురించి తెలిసిన, దావీదు లాంటి భక్తులను గూర్చి, యోసేపు లాంటి భక్తులను గూర్చి, దీనా లాంటి దురదృష్టవంతులను గూర్చి మనం విన్నా మనం ప్రతిస్పందించకపోవడం అంటూ ఉంటుందా? ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి అని అక్కడ ప్రభు చెప్తున్నాడు. ఇదిగో మేము చెప్పిన మాటలకు మీరు ప్రతిస్పందించలేదు. ఆ కంటిన్యూషన్లో ఆయన మాట్లాడుతూ 20వ వచనంలో, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఎప్పుడైనా ఈ మాటను గురించి ఆలోచించారా ప్రియమైన దేవుని వారలారా? ఏ పట్టణాలలో వాక్యం చెప్పడమే కాదు, విస్తారమైన అద్భుతాలు చేసాడంట ఆయన. ఆయా పట్టణాలలోని వారే బ్రతుకులు మార్చుకునే ప్రయత్నం చేయలేదట. అసలు మనసే మారలేదట. ఇది చాలా విచిత్రమైనది. మనందరం చాలా తీక్షణంగా ఆలోచించుకోవాల్సింది ప్రియమైన దేవుని వారలారా. సాక్షాత్తు ప్రభువు వాక్యాన్ని ప్రకటిస్తే, సాక్షాత్తు ప్రభువు అనేకమైన అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేస్తే, ఏంటి మహాజ్ఞానం, ఏంటి అద్భుతాలు అని ఆశ్చర్యపోయి పరమందున్న తండ్రిని గూర్చి ఆలోచించాల్సింది పోయి, జీవితాన్ని గూర్చి అర్థం చేసుకుని జాగ్రత్త పడటం పోయి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని అంటే, ఒకసారి మనం కూడా మన స్థితిగతులను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందేమనిపిస్తుంది చూడండి. ఏ పట్టణాల్లో ఆయన విస్తారంగా అద్భుతాలు చేశాడో, విస్తారంగా ఆయన వాక్యాన్ని ప్రకటించాడో, ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలే మారు మనసు పొందలేదట. అంటే జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. రాబోతున్న శాశ్వతమైన జీవితం గురించి ఆలోచించలేదు. విచిత్రంగా అనిపించట్లేదా? పోనీ భయం అనిపించట్లేదా? ఆలోచించండి. ఇంకా ముందుకు మనం చదివితేనండి, అయ్యో కొరాజీనా, బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీకంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. ఈ సందర్భాన్ని గురించి మనం ఆలోచిస్తే వినటం సరిపోదు, నేర్చుకోవటం సరిపోదు. విన్న వాక్యానికి అనుకూలంగా మన జీవితాలను మలుచుకోవాల్సిన అవసరం ఉంది అని మనకు అర్థమవుతుంది చూడండి. అందుకే కాస్త ఈ అధ్యాయాలకు ముందే 7వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు 7వ అధ్యాయం ప్రారంభం నుంచి 24-25 వచనాల వరకు అబద్ధ బోధకులను గురించి మాట్లాడుతూ, అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ, ఆ 24-25 వచనాల నుంచి కపట శ్రోతలను గురించి చెప్తున్నాడండి. కపట శ్రోతలు అని అంటే విన్నట్టు ఉంటారు కానీ వినరు.
నేర్చుకుంటున్నట్టు ఉంటారు కానీ నేర్చుకోరు. వినిన మాటల్ని పట్టించుకోరు, గౌరవించరు, జీవితంలో అవలంబించరు. అంటే 24వ వచనానికి ముందు కపట ప్రవక్తలను గూర్చి, కపట బోధకులను గూర్చి చెప్తే 24 తర్వాత కపట శ్రోతలను గురించి చెప్తున్నాడు ప్రభువు. ముందుగా నిజంగా వాక్యాన్ని విని జాగ్రత్త పడిన వాళ్ళు ఎలా ఉంటారో చెబుతూ అక్కడ 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాక్యం విని జాగ్రత్త పడి జీవితాన్ని సరిచేసుకుని పరమందున్న దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి తమ ఆయుష్కాలాన్ని వినియోగించేవారు అంటున్నాడు. అంటే కేవలం వినటం నేర్చుకోవడమే కాదు, విన్న మాటలను బట్టి జీవితాన్ని కట్టుకోవటం అని చెప్తున్నాడు. విన్న మాటలను బట్టి జీవితాన్ని సరి చేసుకోవటం, దేవునికి దగ్గర అవ్వటం. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వారట బండ మీద తమ ఇంటిని కట్టుకున్న వారిని పోలి ఉందురు అంటున్నాడు. అసలు ఆలోచించండి ప్రియులారా, నిజంగా ఎన్నో సబ్జెక్ట్స్ మనం వినుంటాం కదా, ఎన్నో అంశాలు మనం వినుంటాం కదా. అవన్నీ ఎందుకు అనంటే పరమందున్న దేవుడు గొప్పవాడు, ఆయనకు ప్రణాళిక ఉంది. ఎప్పటికైనా మనం ఈ జీవితాన్ని విడిచిపెట్టాల్సిందే, ఈ శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే, ఎప్పటికైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ ఆయన అర్థం చేసుకోలేకపోతే శాశ్వతమైన తీరని బాధలోనికి వెళ్ళిపోవాల్సిందే. ఇదే బైబిల్ సారం కదా. బైబిల్లో ఎన్ని అంశాలు మనం నేర్చుకుంటున్నా, మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్త ఇదే కదా. మరి ఒకవేళ మనం ఆ జాగ్రత్త తీసుకోకపోతే ప్రియులరా, ఇసుక నేలలో మనం పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్న వారిని పోలి ఉంటాము అంటున్నాడు. అర్థమవుతుందా అండి? మనకి అన్ని సబ్జెక్ట్స్ తెలిసాయి, ఎంత వాక్యం తెలిసింది అనేదానికంటే అదంతా ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే మన జీవితాన్ని దేవుని కొరకు వినియోగించడానికి, దేవుని కొరకు బ్రతకటానికి, భూమి మీద బ్రతుకున్నప్పుడు విశ్వాసులుగా మన జీవితాన్ని కొనసాగించడానికి అని మనకు అర్థమవుతుంది చూడండి. అలాగే సాక్షాత్తు ప్రభువే ఆనాడు వాక్యాన్ని ప్రకటిస్తే మనసు మారలేని మూర్ఖులుగా ఈ ప్రపంచ ప్రజలు ఉన్నారు అని అంటే, లేదా ఆ ప్రాంత ప్రజలు ఉన్నారు అని అంటే, ఆ కొరాజీన, బేత్సయిదా, కపెర్నహూము ప్రాంతాల వారు ఉన్నారు అని అంటే మనం కూడా ప్రశ్నించుకోవాలి. నిజంగా విశ్వాసము గలవారై ఉన్నామో లేదో మనం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఇంతవరకు విన్న మాటలను బట్టి మనం ఆలోచిస్తే నిజంగా దేవుని కొరకు బ్రతకాలని మనం తీర్మానించుకున్నామా, దేవుని కొరకు బ్రతుకుతున్నామా అనే ప్రశ్న మనకు ఎదురవ్వాలి. తగిన జవాబుల ఆన్సర్స్ మన దగ్గర ఉండాలి మన నడతలకు సంబంధించి. ఒకవేళ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడున్న ఒక సహోదరి మణితో నేను మాట్లాడుతున్నాను అనుకోండి. ఆ సహోదరిని అడుగుతున్నాను, మీ తోటి కోడలకు లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న ఏ సహోదరికైనా సడన్గా ఏదైనా అనారోగ్యం చేసింది అనుకోండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ మీ అవసరత చాలా ఉంది. అరే సహోదరికి బాగాలేదు కదా అని వెంటనే సిద్ధపడి వారితో పాటు హాస్పిటల్కి వెళ్ళేలాగా ఉన్నారా? జాగ్రత్తగా వినండి. వారితో పాటు తోడుగా హాస్పిటల్కి వెళ్ళేలాగా ఉన్నారా? సహకారిగా ఉపచారం చేయడానికి? లేదంటే ఏవో 100 లెక్కలేసుకుని వాళ్ళ చెల్లి ఉంది కదా, వాళ్ళ అమ్మ ఉంది కదా, ఇప్పుడు వెళితే మళ్ళీ రేపు ఏ టైంకి రావాలో ఏంటో, మళ్ళీ రేపు ఎవరు రాకపోతే రేపు కూడా నేనే ఉండాలేమో, ఎందుకు వచ్చిన గొడవ, రేపు పొద్దున్న ఏదో టైంలో వెళ్ళి ఏదో పలకరించి వచ్చేస్తే వదిలిపోద్దలే అనుకుంటున్నామా? ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుడు అర్థమైన వారు ఎలా బ్రతుకుతారు, ఎలా బ్రతకాలి అనేది అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ మీ మనసులో ఒకసారి ఆలోచించండి. మన మనసు ఎలా ఉంటుంది? లోకస్తులు ఎలా అయితే ఉంటున్నారో, లోకస్తులు ఎలా అయితే ఆలోచిస్తారో, వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నాం అనుకుంటున్నారో, వారి తీరు ఎలా ఉంటుందో అలానే ఉంటుందా లేదా ప్రత్యేకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. ఇలా ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో
ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో అలా ఉండకపోతే మనం నిజంగా దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళం ఎలా అవుతాం? కనబడిన సహోదరుడికి వందనం చెప్పాలి అని అంటే 100 ఆలోచనలు మనకంటే చిన్నోడైతే బాగోదేమోలే, మన ప్రెస్టేజ్ దెబ్బతింటుందేమోననే భయం. ప్రతిదానికి 100 ఆలోచనలండి. దేవుని పనికి ఒక 10 రూపాయలు సహకరించాలంటే 100 ఆలోచనలు. ఈ పక్కన ఉన్న కుర్చీ ఆ పక్కకు పెట్టాలి అని అంటే దేవుని పనిలో భాగంగా 100 ఆలోచనలు ప్రెస్టేజ్కి సంబంధించి. ఆలోచిస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా? నిజంగా మనం దేవుని వాక్యాన్ని ఇన్ని అంశాలు తెలిసిన వారం నిజంగా మనం ఎలా బ్రతుకుతున్నాం అని ప్రశ్న వేసుకుంటూ మన దినచర్య ఎలా సాగుతుందో మనకు అర్థం కావాలి. పరమందున్న ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరదారుడిగా శిష్యుల పాదాలను కడిగాడు అని అంటే ఏమి నేర్పించాలనుకున్నాడు ఆయన? ప్రభువు మనుషుల పాదాలు కడిగాడు అని అంటే నిజంగా ఎంతగా తగ్గించుకున్నాడు ఆయన? ఏమి నేర్పించాలనుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? సందర్భాలను మనం నేర్చుకోవటం కాదు, దాన్ని అవలంబించాలి. అందుకే యాకోబు పత్రికలో ఏం చెప్తున్నాడు చూడండి, ముగిస్తానిక. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చూడండి, 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. కేవలం వినివారు మాత్రమే ఉండి కేవలం అంశాలు నేర్చుకునేవారిగా ఉంటూ మనం ఉండిపోతే మనం మోసపోతాం. వాక్య ప్రకారం ప్రవర్తించేవారిగా ఉండాలి అంటున్నాడు. మన ప్రవర్తనలో నిజంగా అలాంటి మార్పు అనేది ప్రారంభమైందా? ఒకవేళ 5 సంవత్సరాలు అయింది బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళని అడుగుతున్నాను, ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు రూపాంతరం పొందారు? మన లక్షణాలను ఎంతవరకు మనం దేవునికి అనుకూలంగా మనం మార్చుకుంటూ వస్తున్నాం? ప్రశ్నించుకోండి. ప్రభు రాబోతున్నాడు కదా, లెక్క అడుగుతాడు కదా. ఈ దేహముతో జరిగించిన వాటి లెక్క దేవునికి అప్పగించాలి కదా. ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలి కదా. ఆయన జీతం తీసుకుని వస్తున్నాడు కదా. ఏ జీతం మనకు రాబోతుంది? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ప్రియులారా? ఇదేమైనా కథలు అనుకున్నారా? మనం నేర్చుకుంటున్న సబ్జెక్టు కథలు కాదు కదా, కథలు కాదు. నేటి ఆధునిక కాలంలో మనం చూస్తుంటే అన్నీ తెలుసు అనుకుంటున్నాం, కానీ చాలా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నామేమో అని భయం వేస్తుంది ప్రియులారా. అన్నీ తెలుసు కదా మనకు అనుకుంటున్నామేమో కానీ భయం అనిపిస్తుంది. ఒకవేళ ఇందాక సహోదరి మండలి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అన్నిటికీ అప్లై చేసుకోండి అలాగా. అప్పుడు మనకు అర్థమైపోతుంది విశ్వాసం గలవారమో కాదో. ఇక్కడున్న యవన పిల్లల గురించి, విద్యార్థుల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్న, జాగ్రత్త వినండి. ఒకవేళ మీరు కాలేజీలో చదువుకునే విద్యార్థులైతే మన ఆలోచన ఎలా ఉంటుంది? నేను బాగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులు చాలా కష్టపడి నన్ను చదివిస్తున్నారు, ఎన్నో ఫీజులు కడుతూ నాకెన్నో సపర్యలు చేస్తూ నా కోసమే నిత్యం ఆలోచిస్తూ వాళ్ళు నన్ను చదివిస్తున్నారు. వారి స్థాయికి మించి ఫీజులు కడుతూ నన్ను పోషిస్తూ ఇంత మంచి కాలేజీలో నన్ను చదివిస్తున్నారు కదా. నేను బాగా చదువుకోవాలి, కష్టపడాలి, నేను బాగా నిలబడాలి, భవిష్యత్తులో మంచి భవిష్యత్తుని పొందుకోవాలి, అనేకులకు ఆదర్శంగా ఉండాలి, నన్ను ఎంతో కష్టపడి పోషించి చదివిస్తున్న నా తల్లిదండ్రులకి భవిష్యత్తులో నేను ఆసరాగా ఉండాలి, వారు తలెత్తుకుని బతికేలాగా నా జీవితం ఉండాలి. రేపొద్దున్న నేను అందిపుచ్చుకున్న భవిష్యత్తుని బట్టి, నా సత్ప్రవర్తనను బట్టి నేను నా కుటుంబము సంతోషంగా ఉండడమే కాదు, అనేకులకు మాదిరిగా ఉండడమే కాదు, దేవునికి గౌరవం తెచ్చే విధంగా ఉండాలి అనుకోవాలి క్రైస్తవ పిల్లలు. అలా అనుకోని వారందరూ బైబిల్లో ఎంత సబ్జెక్ట్, ఎన్ని వాక్యాలు నేర్చుకుంటున్నా, వింటున్నారు, నేర్చుకుంటున్నారు, కానీ మోసపోతున్నారు అని అర్థం. అలా అనుకోని వారందరూ మోసపోతున్నారు. ఎన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా, ఎన్ని వాక్యాలు మనం యూట్యూబ్లో వింటున్నా, నేర్చుకుంటున్నా, మన జీవితాల్లో అలాంటి నిర్ణయాలు, అలాంటి నడవడిక, అలాంటి ప్రవర్తన లేనప్పుడు వారు నష్టపోతున్నారు. నేను మీ ముందు ఉంచాలనుకున్న అంశం, క్లుప్తంగా మాట్లాడాలనుకుంటున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ప్రియమైన దేవుని వారలారా.
ఎన్ని వాక్యాలు నేర్చుకుంటున్నాం అనేది కాదు, మనం ఎంతవరకు అవలంబిస్తున్నాం అనేది మరీ ప్రాముఖ్యం. అలా అనేది నేర్చుకోవాల్సిన అవసరం లేదని కాదు, నేర్చుకుంటేనే కదా అసలు ఫస్ట్ జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కానీ నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? అంటే ఏం నేర్చుకుంటున్నాం? పోనీ నేర్చుకుంటున్నాము అని అనుకుంటే అసలు ఏం అమలు చేయగలుగుతున్నాం? ఇటు క్రైస్తవ్యానికి గౌరవాన్ని తెచ్చే విధంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. మన ఆత్మలను పరలోకానికి నడిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రియులారా మన మీద. నిన్న సోదరులు మాట్లాడుతూ ఈ సమాజంలో మతోన్మాదుల వలన కాదు క్రైస్తవ్యానికి ఎక్కువ నష్టం కలుగుతుంది, క్రైస్తవులుగా అనుకుంటూ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బ్రతుకుతున్న వారి వల్లనే అని ప్రారంభించారు. అదే మాటలతో ప్రార్థన చేస్తూ ముగించారు. మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఆనాడు ప్రభువు ఆ కొరాజీనా బేత్సయిదా పట్టణాలను చూస్తూ అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజీనా, మీ మధ్య చేసిన అద్భుతములు, మీకు ప్రకటించిన మాటలు ఆ తూరు సీదోను పట్టణంలో ప్రకటించుంటే వారు ఎప్పుడో మారు మనసు పొందుండేవారు, వారు ఎప్పుడో వారి జీవితాలను సరి చేసుకునేవారు అని ఆయన ఆవేదన పడుతున్నాడు. ఏదో ఊరికే చెప్పట్లేదండి, అయ్యో 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 అంటున్నాడు అని అంటే ఆ మాటలు ఊరికే ఏదో ఆయన ఏదో తాయితీగా మాట్లాడుతున్నాడు అనుకోకుండా ఆవేదనతో మాట్లాడుతున్నాడు. అయ్యో బేత్సయిదా, అయ్యో కొరాజీనా, ఏంటి పరిస్థితి, ఎన్ని అంశాలు మీకు బోధించాం, ఎన్ని జ్ఞానయుక్తమైన మాటలు మీకు ప్రకటించాం, ఎన్ని అద్భుతాలు చేశాం, ఏమైపోయింది? చూసారా ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు వింటున్న మనం నేర్చుకుంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో, బైబిల్లో మనం నేర్చుకుంటున్న జ్ఞానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలిచేసుకోవాలి. ఎప్పుడు మన జీవితం ముగిసిపోతుందో మనకు తెలీదు. ఈరోజు మనం నిద్రపోవడానికి సిద్ధపడినా ఉదయం లేస్తామో లేదో గ్యారంటీ లేని జీవితాలు కదా మని. ఉదయం తిరిగి లేస్తామో లేని తెలియని అల్పమైన జీవితం మనది. నీటి బుడగతో పోల్చాడు కదా, ఆవిరి లాంటితో దానితో మన ప్రాణాన్ని పోల్చాడు కదా. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ప్రియులారా. మనం ఏదో వాక్యం తెలుసు అనుకుంటాం, ఎన్నో అంశాలు తెలుసు అనుకుంటాం, కానీ మన బ్రతుకులో ఏ విధమైన మార్పు లేకుండా, తగ్గింపు లేకుండా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు క్రైస్తవ సంఘాలలో బయటనున్న సమాజం కంటే కూడా రాజకీయాలు, ద్వేషాలు, కపటం, ఎన్నో ఎత్తుగడలు, మోసాలు ఈరోజు చోటు చేసుకుంటున్నాయి అని అంటే వాక్యం తెలియక కాదు, వాక్యాన్ని అవలంబించకపోవటం వలన. వాక్యం తెలియక అనుకుంటే పొరపాటు. ఈరోజు ఉన్నటువంటి మీడియా వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ఎన్నో మీటింగ్స్ జరుగుతున్నాయి. సంవత్సరానికి 1-2 జరిగేవి ఇది వరకు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ అలాంటి సభలు జరుగుతున్నాయి, వాక్యాలు వినిపించబడుతున్నాయి, కానీ స్పందించట్లేదు మనుషులు. ఇలాంటి దినాల్లో ఉన్న మనం దయచేసి ఈరోజు ఆలోచించండి. నాకున్న సమయాన్ని బట్టి చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగానే ఒక పాయింట్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఇదిగో ఎప్పుడు ప్రభు రానై ఉన్నాడో మనకు తెలియదు. మనం సిద్ధపడి ఉండాలి, లేదంటే మోసపోతాం. కేవలం వినివారు మాత్రం అయి ఉంటే మనం మోసపోతాం. వాక్య ప్రకారం ప్రవర్తించిన వారం అయితే మనం మోసపోతాం. ప్రియమైన దేవుని వారలారా, అన్నీ తెలిసి నష్టపోతాం. చివరికి ఒక ఉదాహరణ, ప్రస్తుత దినాల్లో ప్రభుతో పాటుగా ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నారు కదా విస్తృతంగా. ఆయన శిలువ ధ్యాన కూడికలోని ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంది కదా ఈ సమాజం. అలాగే ఇస్కరియోతు యోధాను కూడా జ్ఞాపకం చేసుకుంది. 3.5 సంవత్సరాల పాటు ప్రభుతో పాటు పరిచర్యలో ఉండి, ప్రభుతో పాటు అనేక గ్రామాలు సంచరించి, ప్రభువును ప్రత్యక్షంగా చూసి, జీవాధిపతి, జీవము కలిగిన ఆయన, సర్వాధికారి, దయగలిగిన మాటలు, దయామయుడు, అలాంటి ఆయనతో పాటు పరిచర్యలో పాలు పొంది దయగలిగిన ఆయన మాటలను ప్రతినిత్యం విన్నవాడు 30 వెండి నాణాలకి ప్రభువుని అమ్మేశాడు అని అంటే ఆయన ఎలా పట్టుకుంటే దొరుకుతాడో చెప్పేందుకు వారధిగా నిలబడ్డాడు అని అంటే దుష్టుడు ఎంత ప్రమాదకరమైన వాడో, వాక్యాన్ని అవలంబించకుండా వాడు ఎన్ని ఎత్తుగడలేస్తూ ఉంటాడో, మనం ఎంత భద్రంగా జాగ్రత్త పడాలో మనకు అర్థమవుతుంది. చూడండి, సాక్షాత్తు ప్రభుతో పరిచర్యలో ఉన్నవాడు, ప్రభు మాటలు ప్రత్యక్షంగా విన్నవాడు,
ఆయన టీంలో ట్రెజరరీగా ఉన్నవాడు. ప్రారంభం నుంచి కపటంతో నడుచుకుంటూ చివరికి ఘోరమైన తప్పిదములకు వెళ్ళిపోయాడు. చివరికి సరి చేసుకునే అవకాశం వచ్చిన పశ్చాత్తాపం వైపు ప్రయాణం చేశాడు, కానీ సరైన రీతిగా జీవితాన్ని సరి చేసుకోకపోవటం వలన చివరి గురిపెట్టుకుని చచ్చిపోయాడు అని అంటే నిజంగా వాక్యాలు వినటం నేర్చుకోవటమే కాదు, అవి మన జీవితానికి అవలంబించుకుని జాగ్రత్త పడాలి అనేది ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు, దేవుడు మనల్ని నమ్మి మనకిచ్చిన బిడ్డలు నిత్య జీవానికి నడుచుకునే విధంగా మన తీరు, మన నడతలు, మన నడవడిక ఉండాలి, కానీ కేవలం విని విడిచిపెట్టేవారుగా ఉండకూడదని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని అధ్యక్షుల వారికి అందిద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ అనాదికాల సంకల్పం ప్రకారం తండ్రి మా జీవితాన్ని ఎలా ముగించుకోవాలో మీ గ్రంథంలో మా కొరకు రాయించి అనేక మంది భక్తులను నాయన మాకు ఉదాహరణగా ఇచ్చి ఉన్నారు తండ్రి. వారిని బట్టి మేము నేర్చుకున్న విషయాలను బట్టి మా జీవితాన్ని సరిచేసుకుంటూ మీకు మరింత దగ్గరగా ఉండాలి అని, లేదంటే మోసపోతామోనని ఎన్ని వాక్యాలు నేర్చుకుంటున్నా ప్రభువా, మా ఆత్మను బలపరుచుకోవటానికి అని, మా విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేసుకోవటానికి అని, మీరున్న మహాలోకానికి రావటానికి అని మాకు అర్థమైంది తండ్రి. ఆ ప్రయాణంలో తండ్రి మేమందరం నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ఏ ఒక్కరూ యామరపాటుతో నిర్లక్ష్యంగా బ్రతికనైనా ఆ నిత్యాగ్ని దండనకు జారిపోకుండా బహు జాగ్రత్త కలిగి యథార్థంగా నాయన భక్తిని కొనసాగించే బిడ్డలుగా ఉండుటకు మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ, తదుపరి మీ కుమారుల ద్వారా నాయన మరిన్ని లోతైన విషయాలు మాకు నేర్పించి బలపరచమని వేడుకుంటూ, మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి చక్కటి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే చక్కటి మాటలు అందించిన మరి బ్రదర్ ఐజాక్ గారికి సభ తరపున నా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇటువంటి అద్భుతమైన మాటలు మరి పుస్తకాలుగా రచించారు మరి ఐజాక్ గారు. మరి స్టాల్లో ఉన్నాయి. దయచేసి అందరూ కూడా మరి ఆ పుస్తకాలను తీసుకుని మరి ఆ మాటలన్నీ కూడా మీరు చదివి మీ ఆత్మలను బలపరుచుకోవాల్సిందిగా మనందరినీ కోరుతున్నాను.